నీ అభిమానం చల్లగుండా మీ నిమ్మలంగా ఉన్నారు. మీ ఓడు ఉత్త పుణ్యానికి అరెస్ట్ అయ్యే. అరే 105 రోజులు ఒక్కటే ఇంట్లుండి ఫోన్లు మాట్లాడకుండా అందరితో పోటీ పడి గెలిచిన ఆనందం కూడా లేకుంటాయే పాపం. అయ్యో ఎవరి గురించో చెప్పలేదు కదా. ఇట్లా బిగ్ బాస్ ఇంట్లోకెళ్ళి వచ్చిండు, అట్లా చెంచల్ కూడా జైలుకు పోయిండు. సెలబ్రిటీలతోటి కొట్లాడి గెలిచిననే తుర్తి సుత లేకుంటైంది పల్లవి ప్రశాంత్ కు. అంతా అభిమానుల పుణ్యమే మరి. రైతు బిడ్డ గెలిచిండనే ఆనందం అలుగువారి అన్నపూర్ణ స్టూడియో కాడికి వచ్చి పడనోళ్ల కార్లద్దాలు వలగొట్టి ఆర్టీసీ బస్సుల మీద ప్రతాపం చూపించిరి. ఇట్లా సిగాలుగుతా మరి పోలీసులు ఊకుంటారా? ఎమ్మటే కేసు రాసిండ్రు ప్రశాంత్ మీద. మర్నాడు మనోడు సిద్దిపేటలో జోరుగా ర్యాలీ తీసిండు. ఇంతలోనే మా ప్రశాంత్ అవుపడతలేడని లాయర్ ఇలేకర్ల ముంగటికి వచ్చి ఇక నిన్న రాత్రి సొంతూరులోనే ప్రశాంత్ ను వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసి జడ్జి కాడికి దోల్కపోతే 14 రోజుల రిమాండ్ విధించే వరకు చెంచల్ కూడా జైలుకు పోయిండు అన్నట్టు. నాకేం తెలియదు, నేను ఎవరిని రెచ్చగొట్టలే అనేది రైతు బిడ్డ మాట. వ్యవసాయం చేసుకుంటే వీడియోలు తీసి పేరు సంపాదించి సెలబ్రిటీలు ఉండే బిగ్ బాస్ దాకొచ్చిండు ప్రశాంత్. రారా పోరా అన్నారు, అరే తురై కొట్టిండ్రు, ఊరోడని భాష బాగలేదని మస్తు ఎడ్డిచ్చిండ్రు ఇంట్లో. ఓడిన అమర్దీప్ అయితే అస్సలు సైసకపోతుండే. తెలంగాణ పిల్లగాన్ని గడికోపారెక్కిరిస్తుంటే చాలా మంది కోపం వచ్చింది. తోపు సింగుల మీద గెలిచి బయటికి రాగానే అభిమానులది గీ బాగోతాం. కేసులు గీసులు పెడితే పని పాట లేని దేడి దిమాగ్ పనులు చేసిన గీల మీద పెట్టాలి మోదాలు. ఎన్నో మాటల హీరోల అభిమానులు రోడ్ల మీద రచ్చ చేస్తుంటే ఎవ్వల మీద కేసులు గాలే, ఏ హీరో జైలుకు పోలే. అప్పట్లో బిగ్ బాస్ విన్నర్ ఫ్యాన్స్ సుత గాయి చేసిండ్రు. గెలిచిన వాళ్ళకి ఎర్రగొంగళ్ళ మీద ఎల్కములు, టీవీ స్టూడియోలలో చర్చలు, ఇంటర్వ్యూల కోసం పోటీలు ఉంటుండే. కానీ తెలంగాణ ప్రశాంత్ మాత్రం జైలుకు పోయిండు అన్నట్టు. బిగ్ బాస్ లో పాల్గొన్న వాడి పైన కాదు పోలీస్ ప్రతాపం చూపించాల్సింది. బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన, హ్యాంగ్ నాగార్జున పైన కేసు పెట్టాలి తప్ప